నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే అనుకోని ప్రయాణం అన్నమాట. నేను రాజమండ్రి వచ్చాను. ఇదే రైల్వే స్టేషన్. రాజమండ్రి పెద్ద స్టేషన్ కూడా అంటారనమాట. చూస్తారు కదా బస్సులో ట్రావెలింగ్ ఎంత బాగుంటుందో. బస్ ఎక్కి వస్తావు, ట్రైన్ ఎక్కాను, నెక్స్ట్ బస్ ఎక్కాను అనమాట. మా ఊరు పల్లెటూరు కదండి. బస్సులు, ట్రైన్లు, ఆటోలు ఇవన్నీ ఎక్కితే కానీ వెళ్ళలేదన్నమాట. వైజాగ్ నుంచి నా యాత్ర ప్రయాణం రాజమండ్రి నుంచి మళ్ళీ కోరుకొండ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇక్కడే ఉంటుందన్నమాట. ఈరోజు మీకు నేను టెంపుల్ని చూపిస్తాను. చూసారా పల్లెటూరు అంటే మందార చెట్లు ఎంత బాగుంటాయండి. అవన్నీ పువ్వులన్నీ మనం కొనుక్కోవాల్సిన పని లేదు. ఇదే అండి స్వామి, మన లక్ష్మీ నరసింహస్వామి కొండ. మా అమ్మగారింటి దగ్గరికి బాగా దగ్గరగా ఉంటుందన్నమాట. బాగా కనిపిస్తుంది అన్నమాట. చూసారుగా చుట్టూని ఎంత బాగుందో విశాలంగా. ఆ గాలి కూడా స్వచ్ఛంగా ఉంటుందండి. మన సిటీలో కన్నా పల్లెటూరులోనే గాలి చాలా బాగుంటుందన్నమాట. ఏముంది, ఆ చెట్లు ఉంటాయి, ఇంటింటికి మామిడి చెట్లు ఉంటాయండి. మామిడి పళ్ళు సీజన్ కదా ఇది, ఇంకా మామిడి పళ్ళు దిగుతూ ఉంటాయి అన్నమాట. ఎనివే ఈరోజు మీకు నేను మన కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి తీర్థం చూపించబోతున్నాను అనమాట. మీరు కూడా నాతో పాటు చూసి తరించండి. అలాగే కోరుకొండ అనే పేరు ఎందుకు వచ్చిందంటే కోరికలు తీర్చే కొండ కాబట్టి ఆ పేరు కోరుకొండ. మనం ఏదైనా సరే తలుచుకుని అక్కడ స్వామివారిని దర్శించుకుని తలుచుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని ఒక మాట. చూసారా ఇక్కడ కూడా మందార చెట్లు తక్కువేం లేవండి. ఆ పువ్వులన్నీ దేవుడికి పెట్టుకుని దండం పెట్టుకుంటే మనిషి ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇదిగోండి మరి తీర్థం స్టార్ట్ అయిందంటే ఇంకా రేషన్ తీసుకోవాలి కదా. ఇక్కడ రేషన్ మా తమ్ముడు తీసుకుంటున్నారనమాట. ఇంట్లో కావాల్సిన మా చుట్టాలందరూ వస్తారు. తీర్థం ఒక 5 days జరుగుతుందన్నమాట. రథయాత్ర అవుతుంది. దానికి ఈ రోడ్లన్నీ ఇలా నీట్గా శుభ్రంగా తుడిచేసి ముగ్గుల్లాగా అంటే తడిపేస్తారనమాట. రథం ఫస్ట్ రోజు రథయాత్ర జరుగుతుంది కాబట్టి మొత్తం రోడ్లన్నీ నీట్గా ఉంచుతారనమాట. అటుపక్క ఇటుపక్క ముగ్గుల్లా వేసేసి చాలా నీట్గా ఉంచుతారు. చూస్తున్నారు కదా ప్రతి వీధి ఎలా ఉందో, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏముందండి పల్లెటూరు అంటే పాకలు పెంకుటిల్లే కాదండి. ప్రతి ఒక్కరు బిల్డింగ్లు కట్టేస్తున్నారనమాట, డూప్లెక్స్ హౌస్లు. చూసారా ఎక్కడ చూసినా డాబాలు కనిపిస్తున్నాయి. ఎక్కడో ఉంటాయండి ఇంకో పెంకుటిల్లు అక్కడక్కడ ఉంటాయన్నమాట. చూసారా కొండ ఈ ఈ నలుమూలన ఏ వీధిలోకి వెళ్ళినా ఆ కొండ క్షుణ్ణంగా కనిపిస్తుంది. ఎందుకంటే స్వామివారు ఇప్పుడు ధాన్యం రాసిపోసినట్టు పోస్తే ఎట్లా ఉంటుంది, అలాగా మన ఈ లక్ష్మీ నరసింహస్వామి కొండ అలా సూదిగా ఉంటుందన్నమాట. మీరు ఎటు మూలకెళ్ళి చూడండి ఆ స్వామి కొండ కనిపిస్తుందన్నమాట. నాకైతే ఎటు కనిపించినా ఆ స్వామి నేను నీతో ఉన్నాను అమ్మా అన్నట్టు కనిపిస్తూ ఉంటారనమాట. చూసారా ఇక్కడ టెంపుల్స్ కూడా కడుతున్నారనమాట. నేను మీకు చూపిస్తున్నాను. మా అమ్మమ్మగారింటి నుంచి ఇది బజార్ అంటారనమాట. బజార్లో ఇవన్నీ దొరుకుతాయి. ఇంకో ఆంజనేయ స్వామి టెంపుల్ చూసారు కదా ఎంత బాగుందో. ఈ ఏరియా అంతా ఇక్కడ ఏంటంటే రేషను, కూరగాయలు ఇవన్నీ దొరుకుతాయి. మరీ పెద్ద సిటీ ఏం కాదు, అలాగని మరీ పల్లెటూరు ఏం కాదు, మీడియం ఉంటుంది. అన్నీ దొరుకుతాయి అన్నమాట ఆల్మోస్ట్. చూసారు కదా మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఈ వీధుల్లో మా వీధి, మా అమ్మమ్మ గారు ఇల్లు అనుకోండి, పెంకుటిల్లు అనుకోండి. అక్కడి నుంచి మీకు చూపిస్తున్నాను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా ఉంటుంది ఫస్ట్ రోజు అన్నది మీకు ఈ వీడియోలో క్షుణ్ణంగా చూపిస్తారనమాట. ఒకటి కూడా స్కిప్ చేయకుండా చూడండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అందరికీ. ఇక్కడేనండి మన బాబా. నేను చిన్నప్పటి నుంచి ఈ స్వామిని పూజించుకునేదాన్ని అనమాట. నా బాబా ఫేవరెట్. ఇక్కడే విభూతి రాసుకొని ఇక్కడ వెలిగిస్తూ ఉంటారనమాట. నిరంతరం అది వెలుగుతూనే ఉంటుంది ఆ మంట. అక్కడ విభూతి పెట్టుకుని అక్కడ 3 సార్లు తిరిగేసి మనం బాబాను దర్శించుకుంటాం. చూసారు ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. ఈ రథం వచ్చే టైంలో
ఈ బాబా టెంపుల్లో మనకి చల్లగా మజ్జిగ ఇస్తారనమాట. మసాలా మజ్జిగలా చేసి అందులో అంటే కరివేపాకు, పుదీనా ఇవన్నీ వేసి ఇలా వాటరు మజ్జిగ దానం చేస్తారు ప్రసాదం. ఇది లోపలనమాట. ఇది నా చిన్నప్పటి నుంచి ఉన్న ఫస్ట్ విగ్రహం ఇదే. ఈ ఇదే ఉండేదండి ఈ ఫోటో. తర్వాత విగ్రహాన్ని నిలబెట్టారనమాట. దాతలు వేసుకుని ఇలా గుడిలా కట్టేసి ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారనమాట. చాలా బాగుంటుందండి. బాబాకి నమస్కరించుకోండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎవరి నమ్మకాలు వాళ్ళే కదండి. నాకైతే ఇక్కడ వచ్చినప్పుడల్లా నేను వస్తానన్నమాట. కొద్దిసేపు కూర్చుని బాబాని సందర్శించుకుంటాను. బాబా, నాకు వెళ్ళవేళ్ళ నీవే తోడు, నువ్వే నన్ను కాపాడాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని ఆ స్వామిని మనస్ఫూర్తిగా తలుచుకుంటారనమాట. ఓం శ్రీ సాయిరామ్. ఇలా 108 సార్లు మనం జపించి అక్కడ మనకు ఒక పేపర్ ఉంటుందన్నమాట. ఆయన చుట్టూరుని తిరగొచ్చు అనమాట. అలా బాబా కాళ్ళకి దండం పెడితే చాలా చల్లగా ఉంటుంది, బాగుంటుంది. అలా కూర్చున్న తర్వాత మళ్ళీ వచ్చేసానమాట. నేను తీర్థం తీసుకుని స్వామివారి కట్టుకుని ఆధారం విభూతి పెట్టుకుని నా ప్రయాణం కొండ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. మీకు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చూపిస్తున్నాను కదా, అలాగే ఆయన ప్రత్యేకత కూడా మీకు చెప్తాను. ఈరోజు నా వీడియో అంతా ఇదే. మీకు మధ్యలో స్కిప్ చేస్తే అర్థం కాదు, ప్రతిదీ క్షుణ్ణంగా చూడండి. ఇది వీధులు అనమాట. ఇలా వీధులు ఉంటాయన్నమాట. మనం నడుచుకుంటూ వెళ్ళి ఆ రోజు వీధులన్నీ నీట్గా ఉంటాయని చెప్పాను కదా, తడిపేసి ఇలా ముగ్గుల్లా వేస్తారని. అలా వేసేసి ఇంకా చుట్టాలతో ప్రతి ఇల్లు నిండిపోతుందన్నమాట. ఇక్కడ నుంచి బుట్టలు అల్లుతారు. ఆ పక్కనేమో నువ్వుల నూనె అమ్ముతూ ఉంటారు. టిఫిన్ సెంటర్లో అన్నీ బాగుంటాయండి. ఇంటింటికి చెట్టు, ఇలా డెకరేషన్లు చుట్టాలతోని కలకలాడిపోద్ది. ఇంకా ముందుకు వెళ్తుంటే మధ్యాహ్నం రథయాత్ర 3ంటికి స్టార్ట్ అవుతుంది కదండి. వాళ్ళు అక్కడ వేషాలు డ్యాన్సులు వేసే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు ఈ టెంపుల్లోనే రెడీ అవుతారు. ఇది యాక్చువల్లీ అమ్మవారు టెంపుల్. ఆవిడని చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ జనాలు ఉన్నారని నేను లోపలికి వెళ్ళలేదన్నమాట. ఇక్కడ రెడీ అవుతున్నారనమాట. ఈ అమ్మవారి టెంపుల్ నూకాలమ్మని మంచి ఫేమస్ అనమాట, అంకాలమ్మ. ఇక్కడేమో శివాలయం టెంపుల్ అండి. పల్లెటూరు అంటే మ్యాక్సిమం టెంపుల్ ఉంటాయండి. ఇక్కడ చూసారా, ఇక్కడ అన్నదానం చేస్తూ ఉంటారు. తర్వాత స్వామివారి సేవ చేసిన వాళ్ళందరికీ ఇక్కడే పెడతారనమాట ఫుడ్. 5 days సేవ చేయడానికి వస్తారనమాట. ప్రసాదం ప్యాకెట్స్, తర్వాత లైను ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ పక్కన మన ఉపన్యాసాలు ఇస్తారు కదా మన పంతుళ్ళు, వాళ్ళు ఉండడానికి అవన్నీ అనమాట. వాళ్ళు దూరం నుంచి వస్తారండి. వాళ్ళు కూడా ఏర్పాట్లు చేస్తారనమాట. వాళ్ళకు ఒక బిల్డింగ్ ఇస్తారు. అక్కడ 5 days వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి అక్కడ ఉంటారనమాట. ఇది ఉపన్యాసం చెప్పే టెంపుల్ అనమాట. నా చిన్నప్పుడు ఇక్కడే ఆడుకునేదాన్ని. మా అమ్మమ్మ వాళ్ళు ఉపన్యాసం వింటే నేను గుడి చుట్టూరు గంతులు వేసుకుని ఆడుకునేదాన్ని. ఇక్కడ కోతులు కూడా బాగా వస్తాయి. ఆ కోతులను చూసుకుంటూ ఆడుకునేదాన్ని. ఈ ఇల్లు గమనించారో లేదో, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్లో ఉంటుంది. ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా ఎక్కువ అవుతాయండో. చూసారా మా కొండ కనిపిస్తుంది దగ్గరగా. ఇంకా వెళ్తాను, మీకు దగ్గరగా చూపిస్తాను. ఇవన్నీ బ్రాహ్మణ ఏరియా అనమాట, వైష్ణవులు. ఈ కొండ వైష్ణవులది అనమాట. వాళ్ళే ఎప్పుడు తరతరాలుగా పూజించేది వైష్ణవులే. చూసారా ఎక్కడికక్కడ అరటిపళ్ళు కొట్లు అంటాను నేను, కొట్టు ఉంటుంది. కొబ్బరికాయలు. ఇక్కడ పోలీస్ గారు సమాచార కేంద్రం, తర్వాత హెల్త్ బాగోకపోయినా అలాంటి పెడుతూ ఉంటారనమాట. గుడారాలు వేసుకుని మందులు, మీకు ఏమైనా కళ్ళు తిరగడం, నీరసం, ఫీవరు అన్నిటికీ ఇస్తారనమాట. A to Z అన్నీ ఉంటాయి. మీకు మజ్జిగ, వాటరు సప్లై అవుతూనే ఉంటుందన్నమాట. మరి ఈరోజు రథయాత్ర కదండి, జనం ఎక్కువే ఉంటారనమాట. మార్నింగ్, నైటు ఇలా కళ్యాణాలు అవుతూ ఉంటాయి. స్వామివారి దర్శించుకోవడానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి స్వామివారి ప్రత్యేకత తెలిసిన వాళ్ళందరూ వస్తూ ఉంటారనమాట స్వామివారి దర్శనానికి. ఇది కింద గుడి అంటాం. పైన అసలైన టెంపుల్ పైన ఉంది, అది పైన. ఇది కింద క్షేత్రం అనమాట. చూస్తారు కదా, జనం తోసేసుకుంటారండి బాబు, మామూలుగా తోసుకోరు.
దూసుకుని దూసుకుని వెళ్తారు. నేను కూడా గాలి వేయదండి అసలే వేసవికాలం, ఎండ, ఆపై తోపులాట ఎలా ఉంటుందో చెప్పండి. అయినా సరే స్వామివారిని చూడాలనే ఆశతో ముందుకు నా ప్రయాణం సాగిందనమాట. ఎందుకో మీరందరూ చూస్తారు అని తీసిన అనమాట వీడియో కూడా. ఒక్కొక్కటి స్కిప్ అవుతూ ఉంటుందండి. ఇంత ఇదిగోండి స్వామి నా వేలడ్డుగా ఉందయ్యో, నేను చూసుకోలేదు. అంటే స్వామివారిని ఫోటో కానీ వీడియో కానీ తీయనివ్వరు అనమాట. సో తీయలేదనుకోండి. ఇది బయట అనమాట. ఏవి అవుతున్నాయో ఆ పైన బయట ఒక స్క్రీన్ పెడతారు. ఆ స్క్రీన్ మీద అంటే చూపిస్తారనమాట. ఆ కళ్యాణం అలాంటివన్నీ చూసారు కదా. కొండ మనం దగ్గరికి వచ్చాం కదా, ఇలా ఉంటుంది. మనకి ఇప్పుడు ఆకులు రాలే టైం కాబట్టి ఆకులు ఏమీ లేవు. అది ఆకులు వచ్చి పచ్చగా ఉంటుందండి కొండ. చూడడానికి చాలా బాగుంటుంది. మీకు కావాలంటే తమ్మనీళ్ళు పిక్స్ పెడతాను చూడండి. ఇక్కడ చాలా బాగుంటుంది కొండ. ఇక్కడికి వచ్చి మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో స్వామివారి ప్రత్యేకత ఏంటో చెప్పమంటారా మరి? ఈ స్వామివారు పేరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అంటారనమాట. ఇక్కడ మెట్లు 615 మెట్లు ఉంటాయి. ఇది మీరు స్టార్ట్ చేస్తే ఒక గంటలో ఎక్కేయచ్చు అనమాట. ఒక స్వామివారు చూడడానికి ఒక గంట కేటాయించుకుని మీరు ముందు ఇక్కడ ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుని ముందు ఏదో తాగేసి ఎక్కాలన్నమాట కొండ. మధ్యలో చిన్న చిన్న గుళ్ళు కూడా ఉంటాయి. తర్వాత ఇది తీర్థం టైంలో కాకుండా, తీర్థం టైంలో అయితే 5 days ఓపెన్ చేసి ఉంచుతారు. ఎందుకంటే జనాలు దర్శించుకుంటారు కాబట్టి. మామూలు సమయంలో అయితే స్వామివారు మార్నింగ్ 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంచుతారనమాట. తర్వాత క్లోజ్ చేసేస్తారు. స్వామివారికి ఆరాధన ఇచ్చేసి గంట కొట్టేసి మూసేస్తారనమాట. కోతులు మట్టికి బేవచ్చంగా ఉంటే మీరు ఏమైనా కొబ్బరికాయ అరటిపళ్ళు పట్టుకెళ్తే జాగ్రత్తగా ఉంచుకోండి, లేదంటే లాగేసి పట్టుకెళ్ళిపోతాయి అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఈ టెంపుల్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట. చూసారా వ్యూ ఎలా కనిపిస్తుందో? చుట్టుపక్కల ఊళ్ళన్నీ కనిపిస్తాయి. కోటికేశవరం, కోటి, గుమ్మలదొడ్డి, కనుపూరు, కోరుకొండ, ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ మనకి కొండెక్కితే కనిపిస్తాయి అన్నమాట. చాలా బాగుంటుందండి వ్యూ. మొత్తం రాజమండ్రి కూడా మనకు కనిపిస్తుంది అనమాట. నేను సగం వరకు ఎక్కాను ఆ రోజు. ఎండ మామూలుగా లేదు, ఫుల్గా ఎక్కలేదండి నేను. ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కలేదన్నమాట. సగం వరకు ఎక్కి దండం పెట్టేసుకుని మళ్ళీ దిగిపోతున్నాను. తర్వాత ఏంటంటే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి ఒక గంట జర్నీ అన్నమాట ఈ కోరుకొండ అనే క్షేత్రం. అక్కడి నుంచి మీరు వచ్చేయచ్చు. రాజమండ్రి నుంచి కోరుకొండ బస్సులు రెడీగా ఉంటాయండి. గోపురం బస్ స్టాండ్లో కానీ కాంప్లెక్స్లో కానీ మీకు బస్సు అవైలబుల్గా ఉంటుంది. అక్కడ కోరుకొండ క్షేత్రం ఉంటే వాళ్ళే చెప్తారు బస్సు. ఆ బస్సు ఎక్కేసి మీరు కోరుకొండ దిగేసి స్వామివారి దర్శించడానికి వచ్చేస్తే మీ కోరికలన్నీ తీరుతాయి అన్నమాట. కోరుకొండ అనే పేరు ఎందుకు వచ్చిందంటే కోరికలు తీర్చే కొండ కాబట్టి ఆ పేరు కోరుకొండ స్వామివారు. నిజంగా చాలా మహిమ గల స్వామి అండి. ఇక్కడ ఏంటంటే ఈ 5 రోజులు కొండకి పసుపు కుంకుమ మొక్కులు ఉంటాయన్నమాట. మొక్కుకుంటారు కొంతమంది. ఇలా పసుపు కుంకుమ రాస్తాము, మా కోరిక నెరవేరుతుంది అంటారు. అది డెఫినెట్గా నెరవేరుతుంది. అది తప్పకుండా రాస్తారు. అలాగే దీపాలు వెలిగిస్తామని కొండంతా వెలిగిస్తారనమాట. సైడ్లు ఉంటాయి, నూనె వత్తు వేసి వెలిగించుకుంటూ వెళ్తారనమాట. మళ్ళీ మోకాల మీద ఎక్కుతూ ఉంటారు. అంటే భక్తుల నమ్మకాలు కదండి, ఒక్కొక్కరికి ఒకటి అనమాట. ఇలా మోకాల మీద ఎక్కిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఈ 5 రోజులు ఇవన్నీ బాగా పాటిస్తారు. దాని తర్వాత ధాన్యాన్ని ఎలా పోస్తామండి, రాశిగా పోస్తే ఎలా ఉంటుందో సేమ్ ఈ కొండ ఆ షేప్లో ఆకారంలో ఉంటుందన్నమాట. ఈ కొండని దేవతలు కట్టించారనమాట. ఇది మా అమ్మమ్మలు నానమ్మలు చెప్తూ ఉండేవారు, ఈ కొండలో దేవతలు కట్టించారమ్మా ఈ కొండని అని. నిజంగానండి అలా గుప్స్ బంప్స్ వస్తున్నాయన్నమాట. అలా చెప్తుంటే దేవతలు కట్టారా అని నిదర్శనం. మన పూర్వీకులు అంటే ఈ క్షేత్రం ఏంటంటే 16-17 శతాబ్దాల నాటి చరిత్ర కలిగిన క్షేత్రం అనమాట ఈ కోరుకొండ క్షేత్రం. ఏది మొక్కుకున్నా నెరవేరుతుందనే ఒక నమ్మకం ఉంది ఇక్కడ. ప్రతి ఒక్కరూ నమ్ముతారనమాట ఈ స్వామివారిని. దాని తర్వాత వైష్ణవులు
వైష్ణవులు నిత్యం పూజిస్తారనమాట ఈ స్వామివారిని. ఇది బాలక్షేత్రం అని అంటారు. ఇది చాలా ఈ పేరు కూడా ఉందండి, క్షేత్రం పేరు పవిత్ర వైష్ణవ క్షేత్రం అని కూడా అంటారనమాట. చూసారు కదా మధ్యలోని ఈరోజు తీర్థం కదా, అంటే ఫస్ట్ రోజు ఇంకా షాపులు పెట్టలేదు, ఎందుకంటే రథయాత్ర జరుగుతుంది కాబట్టి ఆ రథయాత్ర టైంలో ఇవన్నీ అడ్డుగా ఉంటాయని. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ చక్రం రాతితో చేస్తారు కదా, స్లిప్ అయ్యి మనుషుల మీద కూడా ఎక్కొచ్చు. అందుకని ఆ భయంతో రోడ్డు మీద కొట్లు పెట్టరు, తీయించేస్తారు. ఆ రథం వెళ్ళిన తర్వాత, ఇదిగోండి ఈ రథం, నేను చెప్పిన రథం ఈ రథమే. లక్ష్మీనరసింహ స్వామిని ఈ రథం మీద ఊరేగిస్తారనమాట. ఈ స్వామివారు వచ్చినప్పుడు అరటిపళ్ళు నేని మీద వేస్తారనమాట. ఇది పూర్వం నుంచి సాగుతుంది. ఈ రోడ్డుని అంతా ఖాళీ చేసి ఇలా సౌండ్ సిస్టమ్తోని, డ్యాన్సులతోని, కోలాటాలతోని, తర్వాత భజనలతోని ఊరేగిస్తూ ఉంటారు. చూస్తారు కదా, ఇక్కడ అప్పుడే సామానం సైడ్కి పెట్టేశాను. ఏ వస్తువైనా 100 రూపాయలు, ఏ వస్తువైనా 250, ఏ వస్తువైనా 20. మనకి చవకగా వస్తువులు దొరికేది తీర్థంలోనే కదండి. చాలా బాగుంటుందన్నమాట. మనం ఈ డీమార్ట్లో అన్నిట్లోని ఇవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి, కానీ ఇలాంటి తీర్థం టైంలో మనకి చీప్గా అంటే తక్కువకి వస్తాయి అన్నమాట. ఈ కప్ ఉంది, ఇది డీమార్ట్లో 150, కానీ తీర్థంలో 50 అట్లా ఉండే అనమాట. సగం రేట్లు తీసుకుంటే బాగుంటుంది. నేనైతే కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, అవన్నీ చూపిస్తున్నాను అనమాట మీకు. ఇంకో ప్లాస్టిక్ అవన్నీ అంటే చాలా చవకగా చీప్గా వస్తాయండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి దేవుని పువ్వులు వేసుకోవడానికి, మనం వెల్లుల్లి పువ్వులు వేసుకోవడానికి. ఇక కీ చైన్స్, ఇవన్నీ కీ చైన్స్ అనమాట. అన్నీ బాగున్నాయి కీ చైన్స్, కానీ ఒక్కొక్కరు కాస్ట్ ఎక్కువ చెప్తారు, ఒక్కొక్కరు కాస్ట్ తక్కువ చెప్తారు. కానీ ఇలాంటి తీసుకుని ఇక్కడ రూపాయి పెట్టిన ఏం పర్లేదండి, పాపం వాళ్ళు కూడా బ్రతకాలి కదా అని మనమేమి బేరాలు ఏమి ఆడకుండా ఇచ్చేస్తేనే కొంచెం మంచిదన్నమాట. వాళ్ళకి రీజనబుల్ ప్రైజెసే కదా, నేను తక్కువే కదా. మనం ఆన్లైన్లో తీసుకునే దానికన్నా మీషోలో ఇవన్నీ ఎక్కువే ఉంటాయి, కానీ వాళ్ళ దగ్గర తక్కువ ఉంటాయి. నేను ఒక క్లిప్ చూశాను, అది మీషోలో 150, కానీ వీళ్ళ దగ్గర 70 రూపీస్ అట్లా ఉంటాయన్నమాట రేట్లు. ఆ రేట్లు చూసుకోకుండా వాళ్ళు అడిగింది ఇచ్చేస్తే కొంచెం ఇలా హెల్ప్ చేసినట్టు ఉంటాం. కానీ ఇక్కడ పుచ్చకాయలు పెడతారండి, ఈ టైంలో జ్యూసులు మామూలుగా ఉండదన్నమాట. అదిరిపోద్ది. నైట్ చూడలేదు, మీకు నైట్ది కూడా చూపిస్తాను. నైట్ లైటింగ్తో కలకలాడిపోద్ది, ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉంటారనమాట అక్కడ. ఆ తీర్థం రోజుని టాటూస్ ఇవన్నీ ఇది లేదు అది లేదని కాదండి, మసాలా దినుసులు, ఈ రాగి వస్తువులు, ఈ దిష్టివి, తర్వాత జ్యూస్ పాయింట్లు, పకోడీ బళ్ళు, బజ్జీ బళ్ళు, ఈ ఫ్లవర్స్, ఇవన్నీ ఈవినింగ్ అయ్యేసరికి ఇంకెక్కువైపోతాయి. ఈ మార్నింగ్ కాబట్టి, రథం వచ్చే టైం కాబట్టి ఇంకా ఏమీ పెట్టలేదు, సర్దలేదన్నమాట. కాబట్టి ఇవి మామూలుగా చూపించేస్తున్నాను. చూసారా ఇవి ఎంత క్యూట్గా ఉన్నాయో, చోలీలు చాలా బాగున్నాయి, దండలు, చోలీలు, గాజులు. మరి తీర్థం అంటే ఏముంటాయండి ఆడవాళ్ళకి, ఇవే కదా. అవన్నీ చూస్తున్నాను అనమాట. నాకు ఇలాంటి గాజులు చాలా ఇష్టం ఉంటాయి, స్టోన్స్ ఉన్నవి. అవన్నీ చూసుకుని నడుస్తూ మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట. భలే సరదాగా ఉంటుందండి ఇలా చూస్తూ వెళ్తూ ఉంటే. చూసారా జుమ్కీలు ఎంత బాగున్నాయో. మనం పెట్టుకోవాలి కానీ రోజుకి వెరైటీ పెట్టుకోవచ్చండి ఈ జుమ్కీలు. అంత బాగున్నాయి, అంత క్యూట్గా ఉన్నాయి. ఇవన్నీ మీషోలో ఎక్కువ ఉన్నాయండి రేట్లు. ఈ దండలు కూడా నేను చూశాను. ఇవన్నీ అందులో 250, 260 ఉంటే ఇక్కడ 100 ఉన్నాయి. అయ్యో అనిపించింది, కానీ ఉంటుందిలేండి, రంగు ఊడిపోతూ ఉంటాయి, దేని దగ్గర దానికి ఉంటుంది అనుకోండి. తర్వాత ఇది ఐస్ క్రీమ్, తర్వాత మెలికలు ఉంటే మంచిదని కొంతమంది అంటారు, మంచిది కాదని కొంతమంది అంటారు. ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద రోడ్లే ఉండవండి, అన్నీ చిన్న చిన్నవి అన్నమాట. ఈ సందులు చూస్తారు కదా, బిల్డింగులు ఎంత బాగుందో, చుట్టాలతో నిండిపోతుందన్నమాట ఏరియా మొత్తం. చూసారు కదా, ఇప్పుడు స్టార్ట్ అయింది అసలైనది రథయాత్ర. జనం ఇంకా చేరుకుంటారండి, రథం వచ్చి టైం అయింది కదా. చూసారుగా చుట్టుపక్కల జనం ఎలా ఉన్నారు. మరి ఈ క్షేత్రానికి ఉన్న విలువ ఇది అలాంటిదన్నమాట. ఆయన
ఇది రాముల వారు సమయంలో రాముల వారు ఇక్కడ శివుని విగ్రహం ఒకటి కట్టించారంట. కట్టించి ఆ శివునికి అంకితం చేశారంట. అప్పట్లో అన్నారనమాట. ఆ తర్వాత 16, 17 శతాబ్దాల్లో కిందట ఈ క్షేత్రం వైష్ణవ క్షేత్రంగా మార్చడం జరిగిందనమాట. ఈ క్షేత్రం వాళ్ళు అన్నవరం దేవస్థానం వాళ్ళు తీసుకుని ఈ డెవలప్మెంట్ చేశారనమాట ఈ క్షేత్రాన్ని. వాళ్ళే ఇప్పుడు పరిరక్షణలో ఉందన్నమాట. ఒకప్పుడు ఒకలా ఉండేది, కానీ ఇప్పుడంతా బాగా చేస్తున్నారనమాట. తీర్థం అంటే నీట్గా అందంగా అన్నీ చూసుకుంటున్నారు. ఆ దేవస్థానం వాళ్ళు బాగా చేస్తున్నారు. అన్నవరం దేవస్థానం వాళ్ళు ఏదైనా సరే దేవుడిదంటే తగ్గేది లేదు కదండి. చూస్తారు కదా, ఇంక ఇలా వేషాలు వేసుకుని ఒక్కొక్కరు ఇలా పీచు మిఠాయిలు అమ్మి ఐస్ క్రీమ్స్ అన్నీ బాగుంటాయండి. ఆ జనం చూస్తారు కదా, రెడీగా ఉన్నారు అరటిపళ్ళు పట్టుకుని. స్వామివారి రథం రాగానే చూసారా, మాకు కొండ కనిపిస్తుంది దగ్గరగాని. అదిగోండి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కొండ. ఇక్కడ వేషాలు వేసుకుని డ్యాన్సులు వేస్తూ తర్వాత భజన వాళ్ళు వస్తూ లైన్గా ఒక్కొక్కటి వెళ్తూ ఉంటే రథం వెనకాల వస్తూ లాగుతూ ఉంటారనమాట జనం. ఒక ఇంచుమించు ఒక 500 మంది లాగుతారండి తాళ్ళు పెట్టుకుని. అంటే చాలా బరువు ఉంటుంది కదా, పెద్దది కదండి రథం. సో ఆ రథాన్ని లాక్కుంటూ వస్తారండి చాలా జాగ్రత్తగా. ఆ రథం లాగేటప్పుడు దగ్గర ఎవరు ఉండకూడదు చక్రాల దగ్గర. అని ఉంటే ప్రమాదం జరగచ్చు అనమాట. ఆ ప్రమాదాలు జరగకుండా పోలీసుల వారు అటు ఇటు ఉండి చూసుకుంటూ ఉంటారనమాట. ఇంకా వస్తూ ఉంటాయండి పాటలు, డీజే, దేవుడు పాటలు చూసారు కదా. తర్వాత ప్రసాదాలు, మజ్జిగ ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్స్ అవన్నీ పంచుకుంటూ వెళ్తారనమాట. ఇలా చుట్టూరుని ఇలా కొండ అటు పక్క నుంచి ఇటు పక్క వరకు స్వామివారి రథాన్ని లాగుతారు. ఇక్కడ మా అమ్మమ్మ ఇల్లు దగ్గర కాబట్టి ఇక్కడ మేము ఉంటాం. ఇక్కడ కుర్చీలు వేసుకుని చక్కగా కూర్చుని ఆ స్వామివారి రథం రాగానే అరటిపళ్ళు విసురుతాం అన్నమాట. మనం దండం పెట్టుకుని కోరికలు కోరుకుని ఆ స్వామివారు మీద వేస్తారనమాట పళ్ళు. పాపం స్వామివారికి ఏం తగలలేండి, ఆ చుట్టుపక్కల ఉన్న జనాలకే తగులుతాయండి. మామూలుగా ఉండదు, భలే సరదాగా ఉంటుంది జనాలకి. ఆ పాపం దెబ్బలన్నీ పట్టా పడుతూ ఉంటారు, వాళ్ళకి తగులుతూ ఉంటాయి. కానీ వాళ్ళకి నొప్పి ఏమి ఉండదు. ఏంటంటే స్వామి మహిమ ఉంటుంది కదండి, ఆయన సేవ చేస్తున్నారు వాళ్ళకి అలాంటివి ఏమీ స్వామివారు తగలనివ్వరు. ఆయన సాత్విక స్వామి. లక్ష్మీ నరసింహ స్వామి అన్నది ఉగ్రహ రూపం అంటారు. కానీ ఇక్కడున్న స్వామి ఈ కోరికల్లో వెలిసిన స్వయంభుగా వెలిసిన స్వామికి సాత్విక స్వామి అన్నమాట. చాలా సాదాగా సాత్వికంగా ఉంటారనమాట. కోపం అనేది ఉండదు. ఒక అడుగు రూపంలో ఉంటారండి స్వామి పైన. కొంచెం స్వామి అని కూడా అంటారనమాట. చూసారు కదా, వీళ్ళందరూ మాల వేస్తారండి. ఈ 9 days ఒక తీర్థం వస్తుందనగా ఒక 5 days ముందు వేస్తారనమాట స్వామివారి మాల. వీళ్ళ బట్టలు వైట్, ఎల్లో ఉంటాయి అన్నమాట. అవి వేసుకుని 9 రోజులు చూసారా రథం వస్తుంది, లాగుతున్నారు. అప్పుడు జై లక్ష్మీ నరసింహస్వామి అనుకుంటూ అందరూ నామాలు పెట్టుకుని అందరూ గట్టిగా స్వామిని గోవిందా అని తలుచుకుని విసురుతూ ఉంటారు. చూస్తున్నారు కదా, మెల్లిగా లాక్కొని వస్తూ ఉంటారనమాట. మరీ ఫాస్ట్గా లాక్కూడదు, అది స్లోగా ముందుకు సాగుతూ ఉంటారనమాట ఆ స్వామివారు. నిజంగా ఇలాంటివి చూస్తే కన్నుల పండుగ అండి. సంవత్సరం అంతా ఎదురు చూస్తాం ఈ పండుగ కోసం. ఈ పండుగ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటే మళ్ళీ బాధ అనిపిస్తుంది. చుట్టాలు పట్టాలు ఈ టైంకే కదండి వస్తారు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే చాలా బాధ అనిపిస్తుంది. మళ్ళీ ఈ తీర్థం కోసం సంవత్సరం ఎదురు చూస్తాం. చూస్తారు కదా, ఇంకా లైన్కి వేసేస్తున్నారు అరటిపళ్ళు. ఆ స్వామివారి దగ్గరికి వెళ్తే కోరికలు నెరవేరిపోతాయని వాళ్ళ నమ్మకాలు అన్నమాట. ఇంకా వేస్తూనే ఉంటారు, విసురుతూనే ఉంటారు. ఆ సాయంత్రానికి ఆ రోడ్డు చూడాలి, పచ్చడే. కానీ అదంతా క్లీన్ చేశారండి. సిస్టమ్ బాగా పనిచేశారు. ఎక్కడ ఏది లోటుపాట్లు చేయలేదండి అక్కడ అధికారులు. నిర్లక్ష్యం చేయకుండా అంతా బాగా జరిపించారండి. చూసారు కదా, రథం ఆగింది, ఇంక వేస్తూనే ఉంటారు. అరటిపళ్ళు గెలలో మొక్కుకుంటారనమాట. చాలామంది కోరిక నెరవేరాలని స్వామిని గెలుస్తామని మొక్కుకుంటారు.
చూసారా జనం ఎంతమంది ఉన్నారో ఆ రథం వస్తుంటుంటే ఆ వీడియో తీసుకునేవాళ్ళు, పళ్ళు వేసేవాళ్ళు, దండం పెట్టుకునేవాళ్ళు చూసారా ఎంత ఉత్సాహంగా లాగుతున్నారో. జై లక్ష్మీ నరసింహస్వామికి జై. ఎంత బాగుంటుందండి ఆ రథం. మనం బయటికి తీసుకున్నప్పుడు కుంభాలు కుంభాలుగా పోస్తారంటండి. అలా బియ్యాన్ని అన్నాన్ని వండి కుంభాలుగా రాసులుగా పోసి అలా డెకరేషన్ చేసి స్వామివారిని అందులో పెట్టి స్వామివారిని తీసుకొస్తారనమాట. ఊరేగింపులాగా చాలా పెద్దదండి రథం, చాలా బాగుంటుందన్నమాట. ఘల్ ఘల్ అని నిజంగా స్వామివారు మన ఇంటికి వచ్చారా అన్నట్టు ఉంటుందన్నమాట. చూసారా అరటిపళ్ళు ఎలా విసురుతున్నారు, ఇంకా వేస్తే స్వామివారి దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే అన్నట్టు. ఆ పైన ఆ డాబాల మీద జనాలు అనమాట ఫుల్గా ఉంటారండి. ఎక్కేస్తారనమాట, డాబాలు ఎక్కేసి స్వామివారి కోసం అలా ఎదురు చూస్తూ ఉంటారు. ఇది సంవత్సరం నుంచి చూస్తారండి అలా పడిగాపులు కాస్తుంది. ఆ రథం వెళ్ళిపోతుంటే నాకు బాధ అనిపించింది. చూసారా అలా అనగానే స్వామివారు నీకోసం వస్తున్నానమ్మా అని మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు. కానీ జాగ్రత్తగా ఉండాలండి. అలా వెనక్కి ముందుకి రథం వెళ్తూ ఉంటుంది కాబట్టి చాలా గట్టిగా పట్టుకోవాలి. తోసేవాళ్ళు వెనక నుంచి తోస్తారు, లాగేవాళ్ళు ముందు నుంచి లాగుతారండి. ఉపవాసాలు చేసి మాల వేసిన వాళ్ళు అందరూ లాగుతారనమాట. వెళ్ళిపోతుంది రథం. నాకు అలా స్వామివారి వెనకాలే వెళ్ళాలనిపించేసింది. కానీ ఆ జనం తొక్కేస్తారండి బాబు, అంతమంది ఉంటారు. తోసేసుకుంటారు. తోపుల్లాట మామూలుగా ఉండదు, అంత ఉంటారనమాట జనం. ఒకప్పుడు ఇంకా విపరీతంగా ఉండేదండి, ఇప్పుడు కొంచెం తగ్గారు. కానీ లేదంటే స్వామివారు వెళ్ళిపోగానే మళ్ళీ ఒక్కళ్ళు ఉంటారండి వీధిలోని. నిజంగా స్వామివారు అలా వెళ్ళగానే జనం ఇంకెక్కడికక్కడ వెళ్ళిపోతారు, తీర్థంలోకి వెళ్ళిపోతారనమాట. కొండెక్కి వాళ్ళు కొండెక్కుతారు. కొండ అసలైన దేవుడిని చెప్పాను కదా మీకు, స్వామివారు పైన ఉంటారు, ఆ కొంచెంలో ఉంటారనమాట. తను ఒక అడుగు, మన అడుగు ఎంత ఉంటుంది అంతే ఉంటారనమాట స్వామి. కొంచెంలో స్వామి అని అంటారు. అడుగులో అడుగంతుండి మనం ఆ దీపం వెలుగులో చూస్తే స్వామి కళకళలాడుతూ లక్ష్మీ నరసింహస్వామి అనమాట. ఆ లక్ష్మీదేవి ఏంటంటే ఆయన తొడ మీద కూర్చుని ఉంటారు. ఆ చిన్న విగ్రహం చాలా చూడముచ్చటగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఆ పైన కూడా లైన్ క్యూ ఉంటుందన్నమాట. అలా అరగంట గంట వెయిట్ చేసి స్వామివారి దర్శించుకుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ కోరికలు కూడా నెరవేరుతాయి నిజంగా. ఈ కొండ పేరు సువర్ణగిరి అని కూడా అంటారండి. ఇంకొక పేరు, చాలా పేర్లు పెట్టారు. ఏకశిలా విగ్రహం సువర్ణగిరి అని ఈ క్షేత్రానికి, ఆ గుడికి వచ్చిన పేర్లు అన్నమాట. ఇక్కడ స్వామివారు స్వయంగా ఏకశిల విగ్రహంగా వెలిసారన్నమాట. ఇది 700-800 సంవత్సరాల క్రిందట క్షేత్రం అని అప్పట్లో చెప్పుకునేవారు. ఈ కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ 7-8 సంవత్సరాలు అంటే మాటలండి. దేవతలు కట్టారటండి బాబు ఈ కొండని. దేవతలు అప్పట్లో కట్టారని మన పూర్వీకులు చెప్తుంటే మేము ఆశ్చర్యపోయాం. క్రీస్తు శకం అంటే 16-17 శతాబ్దాలంటే మాటలే చెప్పండి. మన తాత ముత్తాతల కాలం నాటి ఈ క్షేత్రం నిజంగా మనం చూస్తున్నామంటే చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలన్నమాట. వైష్ణవ క్షేత్రం. ఇక్కడ ఎంత బాగా చేస్తారండి, పురాణాలు 5 days బాగా చెప్తారు. పురాణాలు జరుగుతూ ఉంటే విష్ణువు భగవద్గీత, భాగవతం, రామాయణం ఇవన్నీ చిన్నప్పుడు చెప్తుంటే నేను వెళ్ళి పడుకునేదాన్ని. అలా వాళ్ళు చెప్తుంటే మా అమ్మ వాళ్ళని పడుకుని వినేదాన్ని అనమాట. ప్రసాదం తినేసి వచ్చేసేదాన్ని. చిన్నప్పుడు కదండి, అంతేం నాకు తెలీదు. గోదావరి కదండి. అదొక సరదా, అదొక ఆట. గొడుగులు కొనుక్కోవడం, బోరు కొనుక్కోవడం, ఐస్ క్రీమ్ తినడం, బొమ్మలు కొనుక్కొని ఆడుకోవడం. నిజంగా అలా చూస్తుంటే ఆనాటి కాలం స్వీట్ మెమరీస్ అన్నీ నాకు గుర్తొస్తున్నాయి. ఇలా మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట. అసలైన తీర్థం రాత్రికి జరగబోతుంది కళ్యాణం. ఇక్కడ కళ్యాణం అమౌంట్ ఇచ్చి చేసుకుంటారనమాట. కళ్యాణం జంటగా కూర్చొని
కళ్యాణం జరిపించుకుంటారు. అది కూడా మనకి చాలా మంచిది. లాస్ట్ 5వ రోజు అద్దం పవళింపు సేవ అనమాట. స్వామివారిని అంటే డెకరేషన్ చేసి పూలు, పళ్ళు, స్వీట్స్ అన్ని రకాలతోనే డెకరేషన్ చేస్తారు స్వామివారిని. అద్దంలో చూస్తారనమాట స్వామివారిని. అద్దం పవళింపు సేవ అనమాట. నేను చివరి వరకు లేను, సో అది మిస్ అయింది క్లిప్పు. ఇది నైట్ వ్యూ అనమాట. చూసారా, జిగేళ్ళ మరి మెరిసిపోతుంది కొండ. లైటింగ్స్తో, మెరుపులతో, ఆ డెకరేషన్తో నిజంగా ఆహా ఓహో అనిపించిందండి. మొత్తం జనం అన్నమాట. మనం ముందుకు వెళ్ళలేము, వెనక్కి రాలేము అన్నట్టు ఉంటుంది. అలా తోసుకుని వెళ్ళిపోలే. చూడండి, నిండు చందమామ, ఆ పక్కన మన లక్ష్మీనరసింహ స్వామి చూసారా, ఈ పక్కన డిబ్బీలు, కృష్ణుడి బొమ్మలు, బుద్ధుని బొమ్మలు, ఇవన్నీ షోకేస్ అనమాట. చాలా బాగుంటాయండి. తర్వాత డ్రింక్ బాటిల్స్, షాపులు, ఆ తర్వాత కిందన తినుబండారాలు, మసాలా దినుసులు. ఇక్కడ ప్యాకెట్ 10 రూపీస్ అంట. ఏదైనా 10 రూపాయలు, ఏదైనా 10 రూపాయలు. మనం వెళ్ళాలి, ఇవన్నీ వింటూ ముందుకు సాగిపోవాలి. డోర్ మ్యాట్స్, రండి బాబు రండి అని మామూలుగా అంటారనమాట. నవ్వుస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో పిల్లలు అమ్మ ఇది అమ్మ అని అంటూ ఉంటారనమాట. బేరాలు అంటే బేరం ఆడకూడదండి, కానీ వాళ్ళు ఇంకా డబుల్ చెప్తారనమాట. కొన్నిటికి ఫిక్స్డ్ రేట్లు. చూసారా, జీళ్ళు ఖర్జూరం. తీర్థం అంటే ఏంటండి, జీళ్ళు ఖర్జూరమేనండి. ఈ సాగే జీళ్ళు ఒకటి నోట్లో పెట్టుకొని అలా సప్పలిస్తా ముందుకు పోతే సాయంత్రం ఏంటండి బాబు, కీర్తనం అయిపోయేంత వరకు నోట్లో అది నాంతానే ఉంటుంది. చాలా బాగుంటుందండి. రుచి ఎక్కువ, సీపుగా ఉంటుందండి. కేజీ 50 100 ఉంటుంది. బాగుంటాయి జీళ్ళు ఖర్జూరం, బాగుంటాయి అన్నమాట. చూసారు కదా, నేను మా చుట్టాలతో వెళ్ళాను. వాళ్ళతో ముందుకు సాగుతూ ఉంటే ఇలా జీళ్ళు సాగతీస్తున్నారు. లైటింగ్స్తో దేవుడు పటాలు అమ్ముతారు. ఇంకా అన్నీ, ఇది లేదు అది లేదని కాదండి, అన్నీ దొరుకుతాయి. ఈ ఖర్జూరం, జీళ్ళు, అలా స్వామివారి క్షేత్రం అలా చూసుకుంటూ అలా టైం గడిచిపోద్దండి నిజంగానే. ఎంత బాగుంది తెలుసా ఆ నైట్. ఇంకా జనం తక్కువ ఉన్నారు, మనం త్వరగా వెళ్ళాము. ఇంకొంచెం టైం పట్టిందంటే ఇంకా జనం ఫుల్గా ఉంటారనమాట. చుట్టాలు ఫస్ట్ రోజు లాస్ట్ రోజు ఎక్కువ ఉంటారండి. చూసారా, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆయన ఉగ్రహ రూపం, కానీ ఇక్కడ సాదాగా ఉంటారు. లక్ష్మీదేవి తన తొడ మీద కూర్చోబెట్టుకుని అలా చూస్తూ ఉంటుంటే అబ్బబ్బా ఏముందండి అనిపించింది. జనం ఎక్కడ చూసినా జనం. తర్వాత రథం ఇక్కడికి వచ్చి ఆపేశారనమాట. రథం అయిపోయిందండి. నైట్ అయ్యేసరికి రథయాత్ర అయిపోయిందనమాట. రథయాత్ర అక్కడ పెట్టేసి ఇంక జనాలందరూ కొండెక్కి వాళ్ళు ఎక్కుతున్నారు, దిగి వాళ్ళు దిగుతున్నారు, దర్శించుకునే వాళ్ళు దర్శించుకుంటున్నారు, మొక్కుకునే వాళ్ళు మొక్కులుకుంటున్నారు. ఈ సంవత్సరం కాక వచ్చే సంవత్సరం తీర్చుకుంటున్నారు. మరి అంతే కదండి, ఈ సంవత్సరం మొక్కు వచ్చే సంవత్సరం తీర్చుకుంటారనమాట. ఇది స్వామి వారి కింద క్షేత్రం అన్నమాట. ఈ క్షేత్రం ఇక్కడ కిందన దర్శనం కూడా, ఇక్కడే కళ్యాణం చేస్తూ ఉంటారండి. అద్దం పౌళింపు సేవ, కళ్యాణాలు బాగా చేస్తారు. ఇక్కడ ఏంటంటే స్వామివారిని ఊరేగిస్తున్నారనమాట. చుట్టూరుని గుడి చుట్టూరు ఒక 3 రౌండ్లు వేస్తూ ఉంటారనమాట. స్వామివారి పల్లకిని మోస్తూ ఉంటారు. చూసారుగా లైటింగ్, ఇక్కడ ఒత్తులు వెలిగించుకుంటారనమాట. లైటింగ్ కూడా ఎక్కడ తగ్గేదే లేదండి, అంత బాగుంది. చూసారు, లక్ష్మీనరసింహస్వామి ప్రతిమ ప్రతిష్ఠించారు అక్కడ డెకరేషన్కి. అందరూ పిక్స్ కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ బంతిపూలు, కడియం పక్కన అండి. కడియం నుంచి వచ్చేస్తాయి పువ్వులన్నీ చాలా చవక. ఇంకోండి పల్లకి, స్వామివారి పల్లకి. అసలు పల్లకిని ముట్టుకోకూడదు అంటారు, కానీ కొంతమంది తెలియదు కదండి, దండం పెట్టేసుకుంటారనమాట. ముట్టేసుకుని స్వామివారిని తాకూడదు, అలా దండం పెట్టుకోవాలి. అది 3 times తిప్పుతారనమాట. ఆ పల్లకిని, స్వామివారి పల్లకిని తిప్పేసి లోపల తీసుకెళ్ళి పెట్టేస్తారు విగ్రహాన్ని. ఉత్సవాలు మరండి, 5 days ఉత్సవాలు జరుపుతారనమాట. మరి పవిత్రమైన వైష్ణవుల క్షేత్రం ఇది. వైష్ణవుల పండుగలో అన్ని పూజలు బాగా, ఆండాళ్ళ అమ్మవారివి మంత్రాలు, అబ్బా నిజంగా అది మనం చెప్పేదానికన్నా చూస్తే బాగుంటుందండి. నేను పొంగల్కి వెళ్ళినప్పుడు కూడా వెళ్ళి
కూర్చుంటూ ఉంటాను. మనసు చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుందండి. ఏం కావాలండి, మనం పోయినప్పుడు ఏమీ పట్టుకెళ్ళిపోము. ఈ స్వామివారిని ఇలా దర్శించుకొని ఆయన స్మరించుకొని ఆయన సేవ చేస్తే మన చివరిన వచ్చింది దేవుడేనండి, ఎవరు కాదు. ఎవరైనా ఏ బంధమైనా కట్టే వరకేనండి. ఆ కట్టే తర్వాత మన కూడా వచ్చేది మన స్వామి. ఎవరైతే మీరు మనస్ఫూర్తిగా స్మరిస్తారో ఆ స్వామి మీకు వెళ్ళ తోడుంటారు. కాబట్టి అప్పుడప్పుడు టెంపుల్స్కి వెళ్తూ ఉండండి, దర్శించుకుంటూ ఉండండి. బిజీ లైఫ్ అని కాకుండా అప్పుడప్పుడు ఇలా మీ చుట్టాలందరూ తీర్థం పండుగ ఇలా వెళ్తూ ఉండాలి. ఇలా క్షేత్రాలు దర్శించుకుంటూ ఉండాలి. ఆ క్షేత్రాలు గల విశిష్టత తెలుసుకోండి. చెప్పలేం కదండి, దేవుడు అన్నది ఉన్నది నిజమే. ఆయన్ని స్మరిస్తూ ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇలా చూస్తూ నాకు వండుకోవాలనిపించింది, కానీ ఏం చేస్తాం, తర్వాత రోజే ప్రయాణం కదండి, వెళ్ళిపోవాలి తప్పదు. ఇంకా 5 days మిస్ అయిపోయాను నేను. ఎనివే వచ్చే సంవత్సరమైనా వెళ్తాను తప్పకుండా. ఇంకా మీకు అద్దం పౌలింపు సేవ కూడా చూపిస్తాను వచ్చే ఇయర్. అంతవరకు ఒక సంవత్సరం వెయిట్ చేస్తాను. చూస్తారు కదా, నాతో పాటు మీరు కూడా. మీకు ఎలా అనిపించింది? లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. రథం ఇవన్నీ చూసారు కదా ఎంత బాగుందో. తర్వాత ఆట వస్తువులు, పిల్లల ఆట వస్తువులు చూడండి. మొత్తం కార్లు, ఫ్లైట్లు ఇవన్నీ కొనుక్కొని ఆడుకుని పగలగొడతారనమాట. భలే ఉందండి నాకు ఈ వస్తువు. చూడండి, దువ్వాడ సాంగ్లోని అనే సాంగ్లోని తిప్పుతూ ఉంటాడు అల్లు అర్జున్. అది గుర్తొచ్చింది నాకు. జై లక్ష్మీ నరసింహస్వామికి జై. ఇక ముగింపు ఇస్తున్నారు అంటే కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ తప్పదు. అలా దేవుడి దగ్గరికి కొద్దిసేపు కూర్చుని ఆయన స్మరిస్తూ అక్కడికి వెళ్ళిపోయి వచ్చిన కొద్దిసేపు చూసుకుంటూ ఇక సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ.